మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులు అందరికీ కూడా మాఘమాస కృష్ణపక్ష ఆదివారం అమావాస్య అనగానే అద్భుతమైనటువంటి యంత్ర సాధన, మంత్ర సాధన, తంత్రిక సాధన చేసుకోవడం కోసము ఎంతగానో ఉపయోగపడేటువంటి పర్వకాలము. ఈ యొక్క తెలుగు సంవత్సరాదిలో చివరిగా వచ్చేటువంటి ఆదివారం అమావాస్య సందర్భంగా మనమందరము కూడా ఎలాంటి విధి విధానాలు పాటించడం వలన కాళభైరవుడి యొక్క శక్తి, కాళికామాత శక్తి మనము సంపాదించి ఒక బట్టి విక్రమార్కుడిలాగా, శివాజీ చక్రవర్తిలాగా, చాణక్య చంద్రగుప్తుడిలాగా అద్భుతమైన విజయం ఎలా సాధించాలో మనము ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 10వ తారీఖు 3వ నెల 2024 మాఘమాసము, కృష్ణపక్షము, ఆదివారము, అమావాస్య, పూర్వాభాద్ర నక్షత్ర సందర్భంగా మనం ఎలాంటి విధిని పాటించాలో సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశి వారికి ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా రాశిలోనే బుధరాహుల సంచార స్థితి, వ్యయంలో చతుర్గ్రహ కూటమి, రవి, చంద్ర, శుక్ర, శని సంచార స్థితి ఉండడం వలన పంచభూతాలతో, మాటలతో, దూరావాయు జల ప్రయాణంలో అనేక రకాల సమస్యలు పొంచి ఉన్నాయి, ప్రమాదాలు పొంచి ఉన్నాయి. మీ యొక్క ధనము అనవసరమైన ఖర్చులకు వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో మౌనం, ధ్యానం, ఆధ్యాత్మిక చింతన, సూర్య నమస్కారాలు, గోమాతకు, బ్రాహ్మణుడికి దానము, కాళభైరవ స్వామికి స్మరణ, కుష్మాండ దీపము, కాళభైరవ స్వామి యొక్క సౌభాగ్య ముడుపు హోమ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనడం వలన మీకు అద్భుతమైన ఆనందానికి, రాబోయే కాలానికి, మంచి కాలానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి.